వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహాన్యూస్ ఆఫీస్ ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హెచ్సియు భూముల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అక్రమంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్న పోలీసులు. హైదరాబాద్లోని మహాటీవీ మీడియా ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో దళారుల దందాలకు తెర. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా కేంద్రంలో రియాన్స్ వైన్ షాప్లో అర్ధరాత్రి షట్టర్ బ్రేక్ చేసి దొంగతనం. పోలీసులకు సమాచారం అందించిన షాప్ యజమాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్లో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో అక్టోబర్ 2024న నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కానీ 2025 కూడా పోతుంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. గెస్టేటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసులలో అక్టోబర్ 2024న నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో అక్టోబర్ 2024లో ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. జాబ్ నోటిఫికేషన్స్ వేస్తామని అసెంబ్లీలో పెట్టి కూడా మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 2024 పోయింది, 2025 వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్ డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, నోటిఫికేషన్ రాలేదు. డిఎస్సి మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు, మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి 2025న మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు, నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, ఇది కూడా రాలేదు. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అది కూడా రాలేదు. ఏది రాలే. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు, మీరు అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. కర్నూలు పట్టణంలో కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేసే విధంగా ప్రతి ఆదివారం రోజున పరీక్షలు నిర్వహించడం వల్ల మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దారితీస్తున్నాయని ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు అబ్బా ఆర్యన్లు చెప్పారు. కర్నూలు నగరంలోని స్టేట్ బ్యాంక్ ప్రక్కన నారాయణ కళాశాలలో ఆదివారం రోజున విద్యార్థులకు ఇష్టం లేకపోయినా పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు పరీక్షను బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. ఆదివారం రోజున పరీక్షలు నిర్వహించకుండా ఆర్ఐఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎగ్జామ్ రాలేదు, నువ్వే చెప్పేసి పెట్టేదే తప్పు, నువ్వే చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్తాము, పంపిణీ చేస్తాం. ఏం జరిగింది? ఓకే తమ్ముడు, ఏం జరిగింది తమ్ముడు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది ఈరోజు? మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ఏం ఎగ్జాము? అడ్వాన్స్. ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఓకే ఓకే సార్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. చెప్తా కదా ఎగ్జామ్ ఎంత లాస్ట్ ఎంత ఎందుకని ఎగ్జామ్ అయితే చెప్పండి. హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేస్తారా? చాలా స్టార్టింగ్ స్టేజ్ ఉన్నారు. నాన్న ఎందుకు వచ్చినారు? అన్ని కోచెస్ నారాయణ బంద్ చేసుకుని సార్లు అంటే నారాయణ చిన్నాన్ని క్లోజ్ చేయాలి సార్. జిల్లు పెట్టకనే వాళ్ళ మాట జిల్లు ఇచ్చుకోవడానికి కూడా క్లోజ్ చేద్దాం. ఎవరి సండే ఏనా? ఓకేనా?
వాళ్ళ మాట ప్రకారం ఈరోజు ఇవాళ ఎగ్జామ్ రాయండి, అయిపోయాక వెళ్ళిపోతాం. ఎగ్జామ్ సాటర్డే అది మనం చూద్దాం. ఫ్రైడే సాటర్డే పెట్టుకోండి సార్ అని చెప్పండి. సండే ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయకుండా ఎట్లా నాకు అర్థం కాలే. నా పేరు ఆర్యన్, సిటీ వైస్ ప్రెసిడెంట్, సిటీ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు నగరంలోని నారాయణ మరియు ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అనే పేరుతో సండే పూట పిల్లలకి ఒత్తిడి గురి చేస్తూ సెలవుల దినంలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడము చాలా దారుణము. అలా చేయకూడదు, ఇంకోసారి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఓ గారిని మేము కోరుతూ ఉన్నాము. ఎస్ఎఫ్ఐ తరపు నుంచి మేము ఇది హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక అలా జరగకపోతే ఇంకొకసారి సండే కూడా ఎగ్జామ్స్ పెడితే మేము విద్యార్థులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఆర్యన్, ఎస్ఎఫ్ఐ సిటీ. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కర్నూలులో ఉన్న పలు ప్రైవేటు కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు ప్రభుత్వకు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ఈ ప్రైవేటు కళాశాలల మీద చర్యలు తీసుకోవాలని ముందుగా ఆర్ఓ గారికి కోరుతున్నాం. ఏదైతే ముందుగా సెలవుల దినంలో కూడా ప్రైవేటు కళాశాలలు పెడుతున్నారు. ఎందుకంటే పెట్టడం అనేది చాలా దారుణం. ఎందుకంటే విద్యార్థులకు మానసిక ఒత్తిడిని గురి చేసే రకంగా ఈ ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. కాబట్టి వెంటనే దీని మీద ఆర్ఓ గారు వెంటనే స్పందించాలనేది ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాము. ఏదైతే లేని అడల విద్యార్థులను అందరినీ కలుపుకొని, లేని పక్షంలో విద్యార్థులను కలుపుకొని ఆందోళనను దిగవలసింది వస్తుందని ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్న. నా పేరు సయ్యద్ అబూబకర్ సిద్దిక్, ఎస్ఎఫ్ఐ సిటీ ప్రెసిడెంట్. అక్రమంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్న పోలీసులు పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేదంటున్న బీఆర్ఎస్ నాయకులు. పెద్ద ఎత్తున పోలీసుల రాకతో వారితో వాగ్వాదంకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లీగల్ సెల్ ఎలాంటి నోటీస్ లేకుండా ప్రతిపక్ష పార్టీల కార్యాలయంకు సెర్చ్ వారెంట్ లేకుండా లోపలికి ఎలా వస్తారంటూ పోలీసులను నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకులు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం. మెట్టుపల్లి నుంచి ధర్మపురి వెళ్తుండగా మంత్రి కారును ఢీకొట్టిన మరో కార్, ఊడిపోయిన మంత్రి కారు టైర్. ఏం పోలేదు సార్, వీలు ఊసిపోయింది సార్ కింద, ఫ్రంట్ వీలు. బండి పక్కకు తీసుకున్నారు సార్ మెల్లగా సైడ్. పిన్ కూడా ఛార్జింగ్ పెట్టగా అది రామస్వామి సార్, రామస్వామి ఉన్నాడు సార్, పిఎస్లో తీసింది సార్ ఆయన దగ్గర. బేరింగ్స్ బ్రేక్స్ కూడా మన బ్రేక్సే ఉంటాయి, కేవలం బాడీ మాత్రమే బీపీ. సేమ్ అయితే ఆ బేరింగ్ మీద దాని మీదనే అది వెయిట్ ఉంటుంది, ఆ బీపీ వెయిట్. అది ఒక 5 minutes నేనే బ్లాంక్ అయిపోయాను. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల్లో ఐటీ పార్కు స్థాపించి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్లను క్షమించుకుంటూ పోదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు తీర్పు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలో ప్రజలు ఆమోదం తెలిపిండ్రు. 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ బీద బురద జల్లి ఈరోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాల అభివృద్ధి చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి, 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. ఇది తాత్కాలికమే. ఆ భూమి 2002-03లో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే 2024లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం. ఈరోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చట్ట సభలలోనే కాదు, న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు, లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది. హైదరాబాద్లో మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ మైబాద్లో జర్నలిస్టుల నిరసన. దాడిని తీవ్రంగా ఖండించిన టీయూడబ్ల్యూజే మైబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్. ఖండించండి మహా టీవీ ఆఫీస్పై అక్రమ దాడిని, ఖండించండి పత్రికా స్వేచ్ఛను కాపాడండి, పత్రికా స్వేచ్ఛను. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభం లాంటి పత్రికా రంగం పైన దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వార్తలు ప్రసారం చేస్తున్న మహా న్యూస్ పైన కక్ష సాధింపు ధోరణిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు గుండాల్లాగా వ్యవహరిస్తూ దాడులు చేసి ఆఫీసులో ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా జర్నలిస్టులకు సంబంధించిన, ఆఫీసుకు సంబంధించిన వాహనాలను ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో వార్తలను ప్రచురించడం, ప్రజల వాస్తవాలను ప్రజలకు వివరించడం అనేది పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల ప్రధాన పాత్ర. వాటిని ఖండించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కేవలం దాడుల ద్వారానే వాటిని అణచివేయాలని చూడడం తీవ్రమైన తప్పుగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పుడు వార్తలు రాసే పత్రికలను, ఎలక్ట్రానిక్ ఛానళ్లను మా అనునాయులు క్షమించరు అని చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే మహా టీవీ పైన దాడి జరగడం పత్రికలకు ఒక సవాలుగా మేము భావిస్తున్నాం. జర్నలిస్టు యూనియన్లన్నీ ఐక్యమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు కూడా దీన్ని తమకు ఒక హెచ్చరికలా గుర్తించి దీనిపైన పోరాటాలకు సిద్ధం కావాలని, వెంటనే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన స్పష్టమైన ప్రకటన చేసి జర్నలిస్టులకు, మీడియా రంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసబసగా సాగింది. జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్, ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు రంజిత్ బాషా, రాజకుమారి గనియా, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం సమస్యలపై చర్చించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు తమను అధికార సమావేశాలకు పిలవడం లేదని సభ దృష్టికి తీసుకుని వచ్చారు. దళిత సర్పంచ్ను అదోని ఎమ్మెల్యే పార్థసారథి అవమానించారని వైసీపీ జెడ్పీటీసీగా అనగా ఎమ్మెల్యే పార్థసారథి స్పందించి ఆ ఘటనలో తన తప్పు లేదన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడారు. ముఖ్యంగా మనకి కర్నూలు జిల్లాలో వర్షపాతము మనకి యాన్యువల్ సర్వసభ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 నందలి సెక్షన్ 187(1) కింద ఏర్పాటు ఇవన్నీ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కింది వరకు ఎంక్వైరీ చేసి అన్ని రిపోర్ట్లు కూడా ఈ రోజు నేను సేకరించడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేసీ కెనాల్ ఏదైతే బుక్ చేశారో అసెంబ్లీ మొదలవుతుందనగా నాకు రిప్లై వస్తుంది, ఏదైనా మీటింగ్కి నేను వస్తున్నానగా నాకు రిప్లై వస్తుంది. అంతేగాని ఇంతవరకు సంవత్సరం అవుతుంది, అసెంబ్లీలో దీని గురించి 3 సార్లు మాట్లాడాను. ఇంతవరకు ఆ శిల్పా వెంచర్ ఎవరైతే వేశారో వాళ్ళ మీద ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు. నేను ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. తను కూడా వెంటనే స్పందించి నాకు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేయించమని కింద వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్ గా మా జిల్లా మంత్రులు రాలేదు, కానీ మంత్రి గారు ఉన్నారు కాబట్టి తరఫున కూడా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఇది ఏదైతే వెంచర్ ఉందో సీఎం ఆఫీస్ నుంచి టేక్
యాక్షన్ అంటే ఎటువంటి వాళ్ళ మీద? కేవలం వెంచర్ వేసే వాళ్ళ మీదే కాదు, స్పెక్టేటర్స్ గా ఉండిపోయిన వాళ్ళు, అంటే అధికారులు ఎవరైతే చూస్తూ ఉండిపోయి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దీన్ని అడ్డుకోలేదో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఎస్సీ గారు రాలేదండి? ఎస్సీ గారు మీకు బాగా తెలుసు, మీరు గత ప్రభుత్వంలో ఈగా పనిచేస్తున్నారు కదా, మీకు చాలా ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు యూ ఆర్ వన్ ఆఫ్ ద స్పెక్టేటర్, కరెక్టే కదండి? ఈరోజు అసలు యాక్చువల్ ఈ సబ్జెక్ట్ కోసమే వచ్చినారు. మీరు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? వీళ్ళ మీద కేసులు పెడుతున్నారా లేదా? ఎందుకంటే ఇప్పుడు ఏమవుతున్నట్టన్నా వీళ్ళు డిపార్ట్మెంట్ మేము ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఒక రిప్లై వచ్చింది, ఏమని? డెమాలిష్ చేసేసేయండి. డెమాలిష్ చేయడం వల్ల అక్కడ ఎవరైతే అమాయకంగా శిల్పా వెంచర్ ఏదో చాలా గొప్ప వెంచర్ అని చెప్పి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళని డెమాలిష్ చేయమని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. దానికి చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? వెంటబడి డెమాలిష్ ఏం చెప్పినట్టు అవుతుంది. మేము అడిగేది ఏంటంటే దే హావ్ టు పే కాంపెన్సేషన్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ప్రకారంగా కూడా ఎవరైతే ఈ విధంగా వెంచర్ చేసి ఇచ్చేసారో వాళ్ళు కాంపెన్సేషన్ కట్టించమని చెప్పి సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఉంది. స్టేట్ వరకు ఇవ్వడం జరుగుతుంది అండి. అక్కడ ఇదో గవర్నమెంట్ కరెక్ట్ వాళ్ళకి అధికారస్తులకి కింద అధికారస్తులకి ఏం జరుగుతుంది టాప్ 10,000 జనాలు ఉన్నారు మా మండలంలో, ఒక గ్రామంలో ఒకటి. ఆ గ్రామంకి సార్ ఓవరాల్ సార్ కానీ ప్రధాన సమస్య గత స్టాండింగ్ కమిటీ నుంచి చెప్తున్నాం, గత సంవత్సరం నుంచి డాక్టర్స్ చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ కాబట్టి అక్కడ పనిచేసే స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి వర్కర్స్ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి తర్వాత సోలార్ ఇటువంటి చోట్ల పనిచేసే కార్మికులంతా నైట్ టైం దారి వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ హాస్పిటల్లోనే చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే నైట్ టైం కూడా ట్రీట్స్ డాక్టర్స్ వాళ్ళ భాష వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళ భాష వాళ్ళకి అర్థం కాక చాలాసార్లు కొట్టాలి పోలీస్ స్టేషన్ పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని ఇంతవరకు సిబ్బంది అంటే పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించలేదు. అలాంటి మిషన్ కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే హాస్పిటల్లో ఈసీజీ ఉంది, స్కానింగ్ లేదు. కేవలం స్కానింగ్ పేషెంట్ అది మొత్తంలో కన్నులు పంపించడం జరుగుతుంది పేషెంట్. మరి అదొక్క పరికరాన్ని సభకు నమస్కారం అండి. నేను డీసీ ఓరకంలో మీరు చెప్పినట్టు చాలా మంది నైట్ టైం డ్రింక్ చేసి వస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవుట్ పోస్ట్ పెట్టమని మేము ప్రపోజల్ పెట్టాము. మరి ఎందుకు పంపించారా? ఎవరు పంపించారు మీకు? హెచ్డిఎస్ కంపెనీల ద్వారా మేము హైదరాబాద్లోని మహా టీవీ మీడియా ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ డోర్లు, స్టూడియోతో పాటు కార్యాలయం బయట నిలిపి ఉంచిన కార్లపై బండరాళ్లు వేసి ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అనుచిత కథనాలు ప్రసారం చేశారని ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ తెలుగు న్యూస్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. మహా టీవీ దాడి కేసులో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహా న్యూస్ ఆఫీస్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మా నువ్వే పోలీసు
కొట్టుకుంటా పైకి వచ్చింది ఈ కుండీలు కూడా తీసి వాటితో పగలగొట్టారు వెనక కొట్టారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.